రెడ్డిగా డీటెయిల్స్ చూస్తే రేవంత్ సర్కార్పై ప్రజాగ్రహం వెళ్లబోసుకుంది. అయితే రాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా సరే తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. జనాగ్రహాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రహించినట్టున్నారు. అందుకే నేను మళ్లీ గెలుస్తానో లేదో, మా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో, తనకు పదవి వస్తుందో రాదోనని మాట్లాడారు. సొంత నియోజకవర్గం కొల్లాపూర్లో జరిగిన ఇందిరమ్మ నమూనా గృహ ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులెత్తేశారు. తమ హామీలు ఇవ్వనని జూపల్లి చెప్పుకొచ్చారు. వచ్చేసారి మా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదోనని సందేహమిచ్చారు. అయితే 22 నెలల రేవంత్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఆ క్రమంలో తన వంతుగా ప్రయత్నం చేస్తానని నియోజకవర్గ ప్రజలను మళ్లీ నమ్మించే ప్రయత్నం చేశారు. అండ్ కాంగ్రెస్ పాలనపై కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని జూపల్లి అంగీకరించినట్టు అర్థమవుతోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ప్రదీప్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేస్తా ఉన్నారు. ఆయన బోధ్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఏదైతే అక్కడ ప్రజలు హామీ ఇవ్వాలని ఒక పని విషయంలో అడిగిన సందర్భంలో నేనైతే హామీ ఇవ్వలేను, ఎందుకంటే మళ్ళీ నేను ఎమ్మెల్యేగా గెలుస్తానో లేదో, ఒకవేళ గెలిచినా మా ప్రభుత్వం మా పార్టీ గెలుస్తుందో లేదో, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామో లేదని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కాంగ్రెస్ లో సంచలనంగా మారాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు బాగలేవనేది కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా అంగీకరిస్తున్నటువంటి సందర్భంలో జూపల్లి కృష్ణారావు బహిరంగంగానే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారనేది చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ప్రధానంగా యూరియా ఇష్యూ చూస్తా ఉన్నా, దాదాపు 2 నెలలుగా రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున క్యూ లైన్ లో యూరియా కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం తీసుకురాలేకపోయిందన్నటువంటి ఆగ్రహంగా అయితే రైతులు ఉన్నటువంటి పరిస్థితి. ఇవే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది. అందులో ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ పరిస్థితుల అనుగుణంగానే క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ అనుగుణంగానే మంత్రి జూపల్లి కృష్ణారావు అటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా జూపల్లి అయితే చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతాయి. ఎందుకంటే నేతలు లోపల ఇదే అంశాన్ని మాట్లాడుకుంటున్నప్పటికీ బాహటంగా జూపల్లి మాట్లాడడం పట్ల చర్చనీయాంశం అయితే అవుతున్నటువంటి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, ఇటు 22 నెలల రేవంత్ పాలనపై అయితే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఇండైరెక్ట్ గా చెప్పేశారు అన్నట్టుగా తెలుస్తోంది జూపల్లి కృష్ణారావు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో నాకు తెలియదు, కానీ అసలు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. ప్రస్తుతము మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా కాస్త వైరల్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా పూర్తిగా తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు 2 రోజుల పాటు ఇటు నిర్మల్ జిల్లాలోనూ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించడం జరిగింది. నిన్న బోత్ మండల కేంద్రంలో జరిగిన పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమంలో సైతం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నమూనాకు సంబంధించిన మోడల్ హౌస్ ను కూడా ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఒక సమావేశంలో, అక్కడ అధికారికంగా జరిగిన సమావేశంలో అధికారులతో పాటు జిల్లాకు చెందిన ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు కూడా ఉండడం జరిగింది, ప్రజలు కూడా ఉండడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ జాదవ్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రసంగిస్తూ మొదట వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న బోత్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, అలాగే బోత్ ప్రజల చిరకాల వాంఛగా ఉన్న రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి స్థానిక బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరడం జరిగింది. అయితే చివరగా ప్రసంగించిన మంత్రి మాట్లాడుతూ తాను ఈ రెవెన్యూ డివిజన్
చేయడానికి మాత్రం తాను స్పష్టమైన హామీ ఇవ్వలేను కానీ నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో పాటు తాను ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఎప్పుడు కూడా నేను హామీలు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా 6 సార్లు తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగింది కానీ ఎప్పుడు కూడా ప్రజలకు హామీ ఇవ్వలేదు. ప్రజలకు మాత్రం హామీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తానని, అలాగే తాను ఎందుకు హామీ ఇస్తలేని విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. తాను మళ్ళీ గెలుస్తానో లేదో నాకు కూడా ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అలాగే మళ్ళీ ఈ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. అందుకోసం నేను ఎప్పుడు కూడా హామీలు ఇవ్వను, హామీలు ఇస్తా మాత్రం ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలు మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు లేనప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం మాత్రము కాంగ్రెస్ పార్టీకి మాత్రం తీవ్రంగా నష్టం కలిగిస్తాయని చెప్పేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఒక మంత్రి స్థాయిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం జిల్లాలో దుమారం లేపాయని చెప్పవచ్చు. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభావం చూపుతుంది. 22 కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయాన్ని చెప్పకనే పరోక్షంగా జూపల్లి కృష్ణారావు మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్టు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్గాలు భావిస్తున్నాయి. తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఒకవైపు ఇటు ఎరువుల కొరత, ఇటు ఎరువుల కొరత పాటు తీవ్రంగా జిల్లా వ్యాప్తంగా నేను 2 రోజుల పాటు మంత్రి పర్యటన సందర్భం కూడా ఎక్కడ చూసినా అని ఎరువుల కోసం రైతు రోడ్డెక్కిన పరిస్థితి ఏర్పడింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడము, ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే ఒక చర్చగా జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ వర్గాలు ఒక చర్చ జరుగుతుందని. అయితే నిన్న జిల్లాలో పర్యటించిన మంత్రి కనీసం నిన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక భాగం ఫ్లాగ్ కూల్పెట్టిన సమయంలో కూడా కనీసము అక్కడ సంఘటన ప్రదేశాన్ని సందర్శించకుండా వెళ్ళడం కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చినట్టు జిల్లాలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. సంజన. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నా లేదో నాకే తెలియదు. పోనీ గెలిచినా మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తుందో తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చి స్కీమ్ ఇస్తుందో తెలియదు. నాకు దేవుడి నుంచి ఎంత ఇచ్చారంటే ఇస్తా చెప్తా. మరి ఎవరో విధానం ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా వంతు ప్రయత్నం చేస్తా.